అమెరికా, వెస్టిండీస్లలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితుడైన భారత మాజీ క్రికెటర్ ఎవరు? ఆన్సర్: యువరాజ్ సింగ్. ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్స్లు నమోదైన 42 మ్యాచ్ ఏది? ఆన్సర్: కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సేధించిన జట్టుగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్: పంజాబ్ కింగ్స్ 261 పరుగులు. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తాజాగా రచించి విడుదల చేసిన పుస్తకం పేరు ఏమిటి? ఆన్సర్: జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్. ఇటీవల చైనా తన అంతరిక్ష కేంద్రంలోకి 3 వ్యోమగాములను పంపింది. ఆ అంతరిక్ష కేంద్రం పేరు ఏమిటి? ఆన్సర్: తియాంగాంగ్. డెలాయిట్ అంచనాల ప్రకారం 2024-25లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత? ఆన్సర్: 6.6%. ఏ సంస్థ తన హార్లిక్స్ డ్రింక్కు ఉన్న హెల్త్ డ్రింక్ ట్యాగ్ను తొలగించింది? ఆన్సర్: హిందుస్థాన్ యూనివర్సల్ లిమిటెడ్. దక్షిణాదిలో నీటి రిజర్వాయర్లలో నీటి నిల్వ శాతం ఎంతకు పడిపోయిందని కేంద్ర జల సంఘం ప్రకటించింది? ఆన్సర్: 17%. ఈ రెండు దేశాల మధ్య తాజాగా 5 సూత్రాల ఒప్పందం కుదిరింది? ఆన్సర్: అమెరికా, చైనా. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాల్సి వస్తే భారత్ నుండి వైదొలుగుతామని ఏ సోషల్ మీడియా సంస్థ ప్రకటించింది? ఆన్సర్: వాట్సాప్. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పోలింగ్ యూనిట్లను ఎన్ని రోజులు సీలింగ్ వేసి భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది? ఆన్సర్: 45 రోజులు. యుద్ధవీర్ పురస్కారానికి ఎవరు ఇటీవల ఎంపికయ్యారు? ఆన్సర్: శ్రీదేవి ప్రసాద్ శంకర్ ఫౌండేషన్.